ఓ మహిళ కంటతడి అవసరమా? అది స్వయంగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఆ వెనక్కి కూర్చున్న అక్కల్ని నమ్మబాకండి, వాళ్ళు మోసం చేస్తారు అనటం. దాంతో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేయడం, దానికి గతంలో మోసం చేశారంటూ రేవంత్ రెడ్డి చెప్పడం. ఇది రాజకీయ పరంగా సీట్లు, ఎంపికలు, చేరికలు ఇద్దరికీ సంబంధించిన వ్యక్తిగత అంశం. అసెంబ్లీ వేదికగా అవసరమా? అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి టాపిక్ అది. ఓ పార్టీలో చేరాలి, ఓ పార్టీలో చేరకూడదు, అందులో ఉండాలా, ఉండకూడదు, ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి అంశం? రాజకీయంగా మీ ఇద్దరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఒకవేళ ఆవిడని నమ్మకూడదు అంటే ఆవిడికి సంబంధించి ఏదన్నా మోసం చేస్తే ప్రజల్ని మోసం చేసినటువంటి అంశమో, లేకపోతే మంత్రిగా తప్పు చేస్తేనో అట్లాంటి వాటిట్లో మాట్లాడేదానికి ఒక అర్థం ఉంటుంది. దాని మీద ఎట్లాంటి చర్యలైనా తీసుకోవచ్చు. బట్ తీసుకురావడం, ఆవిడ దానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం, ఈ పంచాయతీ అవసరమా, ఇట్లాంటి వాటి వల్ల ప్రజలకు ఏమన్నా ఒరుగుతుందా ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది.